ఓ పక్క వాళ్ళ సౌండ్ ఎక్కువ వస్తుంది, మీ సౌండ్ లేదా? జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఇంకోటి శిక్షించాలి కుమ్మరి హంతకులను, శిక్షించాలి కుమ్మరి హంతకులను, అరెస్టు చేయాలి కుమ్మరి హంతకులను. చట్టం తేవాలి బీసీ సమగ్ర చట్టాన్ని, చట్టం తేవాలి బీసీ అత్యాచార చట్టాన్ని. నమస్కారం అందరికీ. పెద్దలు గౌరవనీయులు మన నాయకులు ప్రశ్నించే గొంతుగా రాష్ట్రంలో సమస్య ఎక్కడ వచ్చినా ఎవరు ఆపదలో ఉన్నా నేను మీ అందరూ తోడుంటా, మీ అందరి నాయకులవుతా, తోడవుతా. ఒక అన్నగా, సోదరునిగా, తమ్ముడిగా, కొడుకుగా, బిడ్డగా మేమందరిని ముందుకు వస్తున్నా. తీర్మానం మల్లన్న గారికి మనం అందరి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఈ సభాధ్యక్షులు 30 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాన్ని బుధాన్ని ఎత్తుకొని నడుస్తున్న ఒరే సత్యనారాయణ గారికి, అదే కృష్ణన్న గారికి కూడా మనం అందరం మనస్ఫూర్తి అర్థం చేయాలి. అదేవిధంగా బీసీ హక్కుల కోసం, బీసీల విద్యార్థుల హక్కుల కోసం, హాస్టల్ విషయాల సమస్యల్లో అన్నిట్లో బీసీలకు నేనుందానని చెప్పి ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న మనందరి నాయకులు, మన నాయకులు జాగుల శ్రీనాథ్ గౌడ్ గారికి మనం అందరం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియాలి. అదేవిధంగా 35 సంవత్సరాలుగా బీసీ అంశాన్ని మనందరికీ బోధిస్తూ బీసీ హక్కుల కోసం పార్టీలు పెట్టి బీసీల రక్షణ కోసం పోరాడుతున్న పెద్దలు, పూజలు గౌరవనీయులు నారాయణ గారికి మనం అందరం స్వాగతం, సుస్వాగతం చెప్పాలి. అదేవిధంగా తన జీవితాంతం సర్వస్వం ప్రారంభిస్తూ ఒక లెక్చరర్ గా, ప్రొఫెసర్ గా, టీచర్ గా అన్ని ఉండి మనందరం బోధిస్తూ మనల్ని చైతన్యం చేస్తున్న ప్రొఫెసర్ మురళీ మనోజ్ గారికి మనం అందరం పాదాభిమానం చేస్తున్నాం. అదేవిధంగా సన్నన్న గారికి, మన జానయ్య సోదరులు, అదేవిధంగా సోదరులు అశోకన్న, అదేవిధంగా కృష్ణ చెప్పారు ఆల్రెడీ. చాలా ఇంత పెద్దలందరికీ పేరు పేరున అందరికీ, విక్రమ్ సోదరులకు అందరికీ పేరు పేరున అందరికీ స్వాగతం, సుస్వాగతం, నమస్కారం తెలియజేస్తున్నాం. 1-2 విషయాలు చెప్తా. అత్యాచార నిరోధక చట్టం ఎందుకు చేయాలని అడుగుతున్నారని చెప్తున్నా. ఎందుకు చేయాలంటే మన బిడ్డలు అకారణంగా చద్దినా ఈ ప్రభుత్వం చెల్లిస్తలేదు. అకారణంగా చద్దినా, కొట్టినా, తిట్టినా ఎక్కడ కూడా అరెస్ట్ చేస్తలేదు. అందుకు చట్టం తేవాలి. 1 పిల్లల నగర కంట్రోల్, 2 తాళరాంపూర్లో గౌసు నిజామాబాద్ జిల్లా లోతాడు మండలంలో 1 రోజులు బహిష్కరించిన ఇంతవరకు ఇద్దరు కూడా సేవ తీసుకోవట్లేదు. ఈనాటి కుమ్మెర ఘటనపై మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి, అదేవిధంగా 78 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ మెజారిటీ వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలపై జరుగుతున్నటువంటి అనేక రకాల ఆకృత్యాలను, వాళ్ళ జరుగుతున్నటువంటి అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళ ఏర్పాటు చేసినటువంటి ధర్నా కార్యక్రమ అధ్యక్షులు, బీసీల పక్షాన అనేక సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నటువంటి చెర్ర సత్యనారాయణ గారికి, అదేవిధంగా గుజ్జ కృష్ణన్న గారికి, మరి 78 సంవత్సరాల తర్వాత బీసీలకు ఒక ఆశాకిరణం మాదిరిగా బీసీల యొక్క రాజ్యాధికారంతోనే ఈ బీసీల యొక్క కష్టాలు, బతుకులలో మార్పులు వస్తాయనేటటువంటి ఆకాంక్షతోనే ఇవాళ మనం ముందుండి నడుస్తున్నటువంటి పెద్దలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అన్న తీన్మార్ మల్లన్న గారికి, ఈ వేదిక మీద ఉండబడినటువంటి బీసీ మేధావులు, బీసీ కుల సంఘాల నాయకులు, రాజ్యాధికార పార్టీ నాయకులు, అదేవిధంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేసినటువంటి బీసీ కార్యకర్తలకు, ముఖ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రెడ్డోళ్ళు మాట్లాడుతున్నైతే అందరు ఎన్నుకున్నాడు, ముందు సపోర్ట్ కొడతాడు. ఇక నేను మాట్లాడేది బీసీ కాబట్టి కొట్టగా ఆయన రెడ్డి ఆయన చూసిందా లేదని ఎగిరెగిరి దులుక్కుంటా జయ కొడతారు, సప్పట్లు కొడతారు. మరి మేమేం పాపం చేసినాం?
హైదరాబాద్ నడిగడ్డన ఉన్నాం. 90% పైన ఉండబడినటువంటి బీసీలమని చెప్పుకుంటా ఉన్నాం. మరి బీసీలం గర్జిస్తే పక్కనున్న వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు 3%, 4% లేనటువంటి పార్టీలతోనే సభలు చేస్తున్నటువంటి వాళ్ళు. 90% ఉండబడినటువంటి ప్రజల గొంతు సౌండ్ ఈ హైదరాబాద్ మొత్తం వినిపించాలి. అందరూ ఒక్కసారి గట్టిగా గట్టిగా నా గొంతు లేదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే మనం ఏదో మొక్కుబడిగా 70-80 ఏళ్ల నుండి అనేక కార్యక్రమాలు చేసినాం. ఏమైనా ఈ విద్యా ఉద్యోగ సమస్యల మీద మాత్రమే జరిగినటువంటి పోరాటాలు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 3-4% లేనటువంటి వర్గాలు పరిపాలిస్తున్నటువంటి పరిపాలన వాళ్ళ కాంచి గుంజుకోవడం కోసం చేస్తున్నటువంటి పోరాటం. కాబట్టి మరి అందరం కూడా ఈ సభ సాక్షిగా మరి సమాజానికి ఒక మాట ఇవ్వాలి. ఏంటంటే ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరం చేయెత్తి ఈ రోజు తర్వాత ఏ ఎన్నిక వచ్చినా ఈ అగ్రవర్ణ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లేయము అని ఈ సభ సాక్షిగా మన అమరులకు మాట్లాడాల్సిన చేతులెత్తి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. చేస్తారా? దయచేసి ఇవాళ ఈ రాష్ట్రంలో 90% పైన ఉండబడినటువంటి మన నోటికి పదును పెడితే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పాలక వర్గ పార్టీలన్నీ కూడా ఆ మూసీ నదిలో కొట్టుకపోవడానికి మరి పెద్ద సమయం కూడా పట్టదనేటటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న సోదరులారా. 70-80 సంవత్సరాల నుండి మనల్ని బీఫాములకు, అగ్రవర్ణ పార్టీలకు అలవాటు చేసి మరి మన కుటుంబంలో ఉండబడినటువంటి ఓట్లని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆదానికి, అంబానికి మరి సమానమైనటువంటి ఓటు హక్కును కల్పించిందో మరి 80 ఏళ్లు కావస్తున్నప్పటికీ కూడా మన ఓటు విలువ మనం తెలుసుకోకుండా ఇవాళ ఎవరో ఒకరు ఆ పార్టీ నాయకుడు, ఈ పార్టీ నాయకుడు మన దగ్గరకు వచ్చి మీ ఓట్లు గంపగుత్తగా మరి రేటు మాట్లాడుకొని వేసుకపోతా ఉంటే మరి చూస్తూ వాళ్లకు ఓట్లేసిన తర్వాత వాళ్ళ గడపల ముందు, వాళ్ళ గేట్ల ముందు పడిగడపలు రాసుకుంటా, అయ్యా కుమ్మరగడ్డల్లో 2 నెలల పాప చనిపోయింది, మా కుటుంబానికి న్యాయం చేయండి, ఎల్లమ్మగూడెంలో మా బిడ్డకు మూత్రం దాపించిన వాళ్ళ మీద కేసులు చేయండి, లేదంటే ఇంకో చోట ఇంకో అన్యాయం జరిగిందని మరి మనం వాళ్ళని ప్రాధాన్యపడాల్సినటువంటి పరిస్థితిలోకి ఎందుకు పోతున్నాం అనేటటువంటి వాస్తవాన్ని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మన వర్గాలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న సోదరులారా. ఇవాళ ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ వార్డుకు పోయినా మరి రెడ్డయి, ఎలమలై అన్ని కలిపితే కూడా 10%, 5% ఓట్లు ఉండవు. మరి అక్కడ ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలో కలుపుకుంటే 90% తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఉండదు. అయినప్పటికీ 78 సంవత్సరాల నుండి వాళ్ళని మాకు బీఫామ్ కావాలి, ఇవ్వకపోతే మీ పార్టీలతోనే మేము ప్రయాణం చేయమనేటటువంటి ధైర్యాన్ని కూడా ప్రదర్శించలేనటువంటి స్థితిలో మన వర్గాలు ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ తీన్మార్ మల్లన్న రూపంలో ఈ 90% ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పక్షాన మాకు రావాల్సింది మా వాటా మాకు దక్కకపోతే మీ పార్టీలని బొంద పెడతాం, పండబెట్టి తొక్కు ఉన్నటువంటి ఒక మనవాడి నాయకత్వంలో ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం అనేటటువంటి స్లోగన్ నడుస్తా ఉందనేటటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అందుకనే సోదరులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మాత్రమేటటువంటి ఆలోచనతోనే సబ్బండ వర్గాలు, సకల జనుల సమ్మెలతోనే మన జాతుల్ని చైతన్యం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ జలచేతిలో పెట్టి రాష్ట్రాన్ని
ధనిక రాష్ట్రాన్ని కాస్త దరిద్ర రాష్ట్రంగా మార్చినటువంటి సమయంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మేధావి లోకమంతా ఆలోచన చేసి ఈ నిరంకుశమైనటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి ఈ రాజ్యం నుండి దింపకపోతే మన బతుకులు మారవు, మనం అందరం కూడా అధోగతి పాలవుతాం అనేటటువంటి ఆలోచన చేసి ప్రత్యామ్నాయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ కామారెడ్డి